బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోందనగా కార్పొరేషన్ల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ బీసీ మహిళ, మంచిర్యాల కార్పొరేషన్ బీసీ, కరీంనగర్ కార్పొరేషన్ బీసీ, రామగుండం కార్పొరేషన్ ఎస్సీకి రిజర్వ్ చేసింది ప్రభుత్వం. అటు కొత్తగూడెం కార్పొరేషన్ ఎస్టీ, జీహెచ్ఎంసీ, నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్ కార్పొరేషన్లను జనరల్ మహిళకు అవకాశం కల్పించింది. త్వరలోనే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రానుంది. తెలంగాణలో కార్పొరేషన్ అలానే మున్సిపల్ ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతూ ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది ఒక పక్క, మరోవైపు కార్పొరేషన్ల రిజర్వేషన్లను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ బీసీ మహిళకు కేటాయించారు. అలానే మంచిర్యాల కార్పొరేషన్ కూడా బీసీ మహిళ, కరీంనగర్ కార్పొరేషన్ కూడా బీసీ ఖాతాలోకి వెళ్లింది. అలానే రామగుండం కార్పొరేషన్ ఎస్సీ ఖాతాలో రిజర్వ్ చేసింది ప్రభుత్వం. అటు కొత్తగూడెం కార్పొరేషన్ ఎస్టీ, జీహెచ్ఎంసీ, నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్ కార్పొరేషన్లను జనరల్ మహిళకు అవకాశం కల్పించింది. త్వరలోనే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతోంది. తెలంగాణలో చూస్తున్నాం, కార్పొరేషన్ అలానే మున్సిపల్ ఎన్నికలకు శరవేగంగా అడుగులు పడుతూ ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ ఒకవైపు సిద్ధమవుతూ ఉండగా రిజర్వేషన్లకి సంబంధించి కూడా ప్రభుత్వము ఖరారు చేస్తూ మనం చూస్తున్నాం. ఆ లిస్టు కూడా 10 స్క్రీన్ పైన మనం చూడొచ్చు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఏమో బీసీ మహిళ, అదేవిధంగా మంచిర్యాల కార్పొరేషన్ కూడా బీసీ ఖాతాలోకి వెళ్ళింది. కరీంనగర్ కార్పొరేషన్ కూడా బీసీ ఖాతాలోనే ఉంది. రామగుండం కార్పొరేషన్ ఏమో ఎస్సీ రిజర్వ్ చేసింది ప్రభుత్వం. అటు కొత్తగూడెం కార్పొరేషన్ ఏమో ఎస్టీకి, అలానే జీహెచ్ఎంసీ, నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్ కార్పొరేషన్లు జనరల్ మహిళకు అవకాశం కల్పించింది గవర్నమెంట్. దానికి సంబంధించిన గెజిట్ కూడా విడుదలైంది. ఇక త్వరలోనే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతోంది. ఈ నేపథ్యంలోనే చాలా ఫాస్ట్గా తెలంగాణ గవర్నమెంట్ రిజర్వేషన్లను కూడా ఖరారు చేసింది. ఒకవైపు ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా చాలా ఫాస్ట్గా చేస్తోంది. మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా వెలువడబోతోంది.